హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ కిచెన్. నేను మీరవలి. ఇవాళ సమ్మర్ స్పెషల్ ఒక మంచి రెసిపీ అయితే మీ అందరి కోసం తెచ్చేసాను. లాస్ట్ సమ్మర్ సీజన్లో పచ్చిపులుసు రెసిపీ పెట్టగానే కూడా అందరికీ కూడా సూపర్గా నచ్చేసింది. అందరూ ట్రై చేసి మంచి మంచి కామెంట్స్ కూడా పెట్టారు. సో ఈ సమ్మర్ సీజన్లో ఎంజాయ్ చేసేయడానికి పల్లి పచ్చిపులుసు తీసుకొని వచ్చేసాను అనమాట. ఈ పచ్చిపులుసు మనం రెగ్యులర్గా చేసుకునే పచ్చిపులుసు లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా పల్లీలతోనే చేసుకుంటున్నాం అనమాట. చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది, పుల్లగా కొంచెం స్పైసీగా టేస్టీగా అదిరిపోతుంది. సమ్మర్ సీజన్లో బెస్ట్ రెసిపీ అనమాట ఇది. అందరు కూడా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. సో ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక బౌల్ అంతా పల్లీలు నేను ఇందులోకి వేసేసుకున్నాను. దీన్ని పల్లీలు మంచిగా రోస్ట్ చేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. కొంచెం రంగు మారేంత వరకు చక్కగా వేయించుకుంటే మనకు టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది. ఈ పులుసుకి మాత్రం చూస్తున్నారు కదా, అస్సలు కూడా పచ్చిగా ఉండనివ్వకుండా మంచిగా వేయింపుకోవాలి పల్లీలని. ఇలా పల్లీలన్నీ కూడా మంచిగా వేగిపోయి ఇలా రంగు వచ్చాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని మంచిగా చల్లార పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, పల్లీలు అయితే ఇక్కడ బాగా వేగిపోయాయి. ఇవి అంతా కూడా బాగా చల్లారాక ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా పల్లీలన్నీ కూడా ఇలా జార్లోకి వేసేసుకున్నాను నేను. ఆ తర్వాత ఒక 1 స్పూన్ అంత జీలకర్ర ఇందులోకి వేసుకోవాలి. జీలకర్ర వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది పచ్చి పులుసుకి. ఇలా జీలకర్ర వేసుకున్నాక మనకు రుచికి సరిపడా ఉప్పు కూడా నేను ఇక్కడ వేసేస్తున్నాను అంతా కూడా. ఆ తర్వాత ఒక 1 స్పూన్ అంత కారం వేసుకోవాలి. ఇలా కారం, ఉప్పు, జీలకర్ర ఇవన్నీ కూడా వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దీన్ని మంచిగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఈ విధంగా థిక్ పేస్ట్ లాగా మారుతుందన్నమాట. ఇప్పుడు ఈ పేస్ట్ని మనం పక్కన పెట్టేసుకుందాం. చూడండి, నేను చింతపండును ముందే పెట్టుకున్నాను. పచ్చి పులుసుకి సరిపడా చింతపండును తీసుకొని మంచిగా నానబెట్టుకొని ఇలా పులుసులాగా తీసుకుని దీన్ని కూడా మనం సపరేట్గా రెడీగా పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ నేను ప్రాసెస్ చూపిస్తున్నాను చూడండి. ఇలా మనం రెడీ చేసుకున్న ఈ పల్లి పేస్ట్ అంతా కూడా ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ఈ జార్లో వాటర్ పోసేసుకొని పేస్ట్ ఏం కూడా వేస్ట్ చేయకుండా ఇలా మనము ఈ గిన్నెలోకి తీసేసుకుందాం. ఆ తర్వాత మనము రసం తీసుకొని పెట్టుకున్నాం కదా, చింతపండు రసం, అదంతా కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా ఈ పల్లి పేస్ట్ చింతపలుసును ఇలా మంచిగా వేసేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకుందాం. చూస్తున్నారు కదా, ఈ పల్లీల పేస్ట్ అలాగే చింతపులుసు అంతా కూడా కలిసిపోయేలాగా ఇలా బాగా కలుపుకున్నాక నేను ఇక్కడ పులుసుకి సరిపడా వాటర్ నేను ఇక్కడ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాను. ఇలా మీరు కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ వేసుకొని మంచిగా ఇలా కలిపేసుకున్నాక నేను ఇక్కడ ఒక పెద్ద ఉల్లిపాయలని ఇలా సన్నగా పొడవుగా చాప్ చేసుకొని పెట్టుకొని ఉండి ఇలా మంచిగా ఉల్లిపాయని కూడా ఇలా బాగా నలుపుకుంటూ ఇందులోకి వేసేసుకుందాం. ఇలా ఉల్లిపాయలన్నీ కూడా వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకుని దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మంచి పోపు అయితే ప్రిపేర్ చేసేసుకుందాం పదండి. ఇలా వేడి కాగుతున్న ఆయిల్లో కొంచెం ఆవాలు, జీలకర్ర వేసేసుకోవాలి. ఇలా ఆవాలు, జీలకర్ర కాస్త చిటుపట్లాడాక నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. ఇలా జీలకర్ర కూడా వేసేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఆవాలు, జీలకర్ర ఇలా మంచిగా వేగాక ఇందులోకి కొంచెం ఇంగువ పొడి వేసుకుందాం. ఇంగువ వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఇలా ఇంగువ వేసుకున్నాక ఇలా బాగా వేగాక ఇందులోకి కొంచెం పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఒక 2-3 ఇలా విరుచుకొని వేసేసుకోవాలి పచ్చిమిర్చి. అలాగే 2 ఎండుమిర్చిని కూడా ఇలా విరుచుకొని వేసుకున్నాక ఫ్రెష్గా కరివేపాకులు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా ఈ పోపు మనము పచ్చి పులుసులో వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది, టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది, చాలా సూపర్గా ఉంటుంది. పైనుంచి కొంచెం పసుపు కూడా వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకుని ఫ్రై చేసుకున్నాక ఈ పోపును మనం పచ్చి పులుసులో వేసేసుకుందాం. చూస్తున్నారు కదా, ఇలా పోపు అంతా కూడా ఇందులోకి వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకుని దీన్ని మనం సర్వ్ చేసుకోవడమే. ఎంత టేస్టీగా కమ్మగా ఉంటుంది అసలు. పైనుంచి కొంచెం కొత్తిమీర తరుగు వేసుకోవాలి. ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. బెల్లం వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది, ఇంకా టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది, చాలా బాగుంటుంది. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదా స్కిప్ చేసేయచ్చు బెల్లంని. ఇలా మంచిగా రైస్లో వేసుకుని సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే. ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరిన్ని టేస్టీ రెసిపీస్తో మళ్ళీ వచ్చేస్తాను. అంతవరకు నేను మీరవలి, సైనింగ్ ఆఫ్. బై బాయ్.